ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టినాం. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటనగా గత 3 సంవత్సరాల నుంచి విద్యార్థులకు అందించాల్సినటువంటి స్కాలర్షిప్లు కానీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అట్లాగే నిలిపివేయడం జరిగింది. ఎంతో అడియాసతో మొదలైన ఈ విద్యా సంవత్సరం కూడా స్కాలర్షిప్లు రావడం లేదు. అట్లాగే గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా కొనసాగిస్తుంది. ఎట్లయితే స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ మొత్తం క్లియర్ చేస్తామని చెప్పి ఏ విధంగా అయితే హామీ ఇచ్చిండో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా తాను విడుదల చేయడం లేదు. గత నెల క్రితం యాజమాన్యాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు 3 రోజులు ఉద్యమం చేయగానే మేము ఈ నెల లోపల మేము మీకు బకాయిలు విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు దాన్ని మర్చిపోయి విద్యపై సౌతి పెద్దలు ప్రేమ చూపిస్తూ కనీసం చూపు కూడా ఇవ్వడం లేదు. విద్యార్థులను పట్టించుకోవడం లేదు. విద్యారంగాన్ని సమస్యలు కూడా చాలా వరకు ఉన్నాయి. పట్టించుకోకుండా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీ రీయింబర్స్మెంట్ విడుదల లేకుండా కుటుంబంగా నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. స్పందించకపోతే ఇదే విధంగా విద్యార్థి ఉద్యమాలు కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అట్లాగే గత 2 రోజుల నుంచి ఇప్పటికే యాజమాన్యాలు విద్యార్థులకు సంబంధించి స్కాలర్షిప్లు ఫీ రీయింబర్స్మెంట్ రావడం లేదని చెప్పి ఇప్పటికే నిరవధిక బంద్ ప్రకటించాయి. సెమిస్టర్ పరీక్షలు కూడా బాయ్కాట్ కోసం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ కూడా పిలిపిస్తాయి. దాన్ని ఇట్లే కొనసాగితే ఈ స్కాలర్షిప్లు కావచ్చు రీయింబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఇది యాజమాన్యాలు ప్రభుత్వం చేయబట్టి విద్యార్థులు అనే వాళ్ళు పేద విద్యార్థుల వాళ్ళు చదువుకు దూరమై చదువు వాళ్ళది భవిష్యం ఏందన్నది ఈరోజు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే విడుదల చేయాలి. బకాయిలు ఏ విధంగా అయితే మీ మంత్రులకు ఎమ్మెల్యేలకు నెల బకాయిలు ఇస్తున్నారు అదేవిధంగా విద్యార్థులకు కూడా నెలలో ఇవ్వకపోయినా సంవత్సరం కూడా ఒకసారి కూడా ఇవ్వకపోతే విద్యార్థుల చదువులు ఏ విధంగా కొనసాగుతాయని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. తక్షణమే బకాయిలు కనుక విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు చేస్తామని చెప్పి